ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరందరూ ప్రభువును బట్టి ఆనందిస్తున్నారని సంతోషిస్తున్నాను. మీ యొక్క సహవాసం ప్రభువుతో మానక ఉందని తలస్తుంటున్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క లేఖన భాగాల్ని ధ్యానించడానికి ముందు ప్రభు యొక్క సహాయాన్ని ప్రార్థన ద్వారా కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, సమయాన్ని మీరు దీవించండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం, భద్రత, మీ దయగల మాటలు మాకు వినిపించాలని కోరుకుంటున్నాం. కృపలను అసలుగా అప్పగించుకుంటున్నాం. ఉన్నతుడు, మహోన్నతుడు నాయనా, మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు, తలంపులను బట్టి వందనాలు. మా ప్రార్థనలు మీరు వింటూ మమ్మల్ని క్షేమంగా, భద్రంగా ఉంచుతున్న విధానం బట్టి వందనాలు. ఈ సమయంలో మీ యొక్క దయగల స్వరం వినాలని ఆశపడుతుండగా మాతో మాట్లాడండి. మీ యొక్క తలంపుల్ని మాకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. అనుదినం మమ్మల్ని పోషిస్తున్నారు నా తండ్రి. సంవత్సరం అనే దయా కిరీటాన్ని మాకు అనుగ్రహింపజేస్తూ మా ఆయుష్ను మీరు పొడిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభు, మేము కొన్ని మాటలు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం నుంచి ధ్యానించినట్లుగా మీరు సహాయపడాలని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరందరూ బాగున్నారని మేము ప్రభువును స్తుతిస్తున్నాము. మీరు ప్రభువులో వర్ధిల్లుతున్నారని, ప్రభువును బట్టి ఆనందిస్తున్నారని, ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవటానికి ప్రయత్నిస్తున్నారని మేము తలస్తుంటున్నాము. ఈ సమయంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కాలకనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టుకుండెను. కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనంపుడని యాజ్ఞీయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. వారు రాజుతో, నేను ఒక కలగంటిని. రాజు వారితో, నేను ఒక కలగంటిని. ఆ కళాభావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకుల మంది ఉన్నాననగా, కల్దీయులు సిరియా భాషలతో ఇట్లనిది, రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కళ సెలవీడి మేము దాని భావమును తెలియజేసేదము. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఈ నెబుకద్నెజరు అనే బబులోను రాజు ఒక దినాన చాలా కలత చెందున్నాడు. కారణం ఏంటంటే, అతను ఒక కలగన్నాడు. ఆ కళ భావం, అంటే ఆ కళ భావం తెలుసుకోవాలనుకున్నాడు. అది తన అంతఃపురంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారిని పిలిచాడు. మనం చదువుకున్నట్టుగా వారికి చెప్పాడనమాట, కళాభావం చెప్పమని. అప్పుడు వారు ఏమన్నారంటే, కళ ఏంటో చెప్పమన్నారు. రాజుగారు, కళ మర్చిపోయాను, ఆ కళ మీరే చెప్పాలి, భావం మీరే చెప్పాలి. ఇక్కడ విషయం ఏంటంటే, మనందరం కూడా కళలు కంటూ ఉంటాం. మనము కళ చెప్తూ ఉంటాము. నేను రాత్రి ఈ కళ వచ్చింది, ఈ విధంగా నాకు జరిగింది కళలో అని చెప్తాము. ఆ విధంగా కళ అనేది చెప్తే దాని భావం అనేది చెప్పటము కొంత వాళ్ళకి సులభతరంగా ఉండవచ్చు. కానీ ఇక్కడ కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. కళ భావం చెప్పడానికి కొన్నిసార్లు కరెక్ట్గా చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు కళ ఎట్లా చెప్పాలి? ఇప్పుడు కళ చెప్పాలంటే కళ కన్న వ్యక్తి చెప్పాలి, కానీ అతనేం కళ కన్నాడో ఎదుటి వ్యక్తికి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఇది చాలా పెద్ద సమస్యగా వాళ్ళ ముందు ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆ కళాభావం చెప్పకపోతే వారికి ఏం జరగబోతుందో అనేది కూడా రాజుగారు చెప్పాడు. 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. రాజు, నేను దాన్ని మర్చిపోతుని కానీ కళను, దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు
తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. ఇది ఒక చూడు ఎంత విచిత్రంగా ఉందో. మీరు కానీ చెప్పకపోతే మిమ్మల్ని ఈ విధంగా చేస్తాను, మిమ్మల్ని ఏం చేస్తాను, తుత్తునీయులుగా చేస్తాను, మీ ఇండ్లు ఇక పనికి రాకుండా అయిపోతాయి, ఆ విధంగా మిమ్మల్ని చేస్తాను, అంటే మిమ్మల్ని లేకుండా చేస్తాను అని చెప్తా ఉన్నాడు అనమాట. సో అట్లా చెప్పడమే కాదు, ఇక వీళ్ళు ఇక అట్లాగే ఆలోచన చేస్తూ ఉంటే ఎవరు కూడా ఈ విధంగా చెప్పలేరని వాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు. 10వ వచనంలో ఈ విధంగా అంటున్నారు, అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకును గాని యొద్దను గాడి విద్య గలవాని యొద్దను కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. ఈ విధంగా ఎవరు చెప్పలేరు అని వాళ్ళు చెప్తూ వచ్చారన్నమాట రాజుగారికి. అందుకు రాజుకి ఎట్లా అనిపించింది, సహజంగా కదా, రాజుగారికి అడిగింది చెప్పలేదంటే, కావాలనుకున్నది దొరకలేదంటే కోప్పడతాడు. ఆ సమయంలో ఏదో ఒక డిగ్రీ, ఒక శాసనాన్ని చేసేస్తాడు. జరుగుతూనే ఉంటాయి. 11వ వచనం, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పజాలరు, దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. ఇప్పుడు ఇవన్నీ చెప్పాలంటే దేవతలే చెప్తారు. అయితే ఆ దేవతలు అనేవాళ్ళు ఈ శరీరులు అంటే మనుషుల మధ్య వాళ్ళు ఉండరు కదా, వాళ్ళ నివాసాలు ఉండవు కదా అని ఈ యొక్క ఉన్నటువంటి అక్కడ రాజ్యాంతకంలో ఉన్నటువంటి ఈ జ్ఞానులు చెప్తూ ఉన్నారనమాట. 12వ వచనం అంటున్నాడు, అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపాలని యాజ్ఞించెను. గమనించారా, రాజుగారికి కల వచ్చింది, కల భావం తెలియజెప్పాలని వాళ్ళందరినీ పిలిచాడు. సరే, కల చెప్తే కలభావం చెప్తామన్నారు. అక్కడ కల కూడా మర్చిపోని అంటున్నాడు రాజుగారు. కల చెప్పాలి, కలభావం చెప్పాలి. వాళ్ళకి అర్థం కాని సమస్య. దాన్ని ఎవరు చెప్తారు, ఎవరు కూడా చెప్పలేరు ఈ విధంగా అని ఆ యొక్క జ్ఞానులు అంటూ ఉన్నారు. ఆ తర్వాత ఒకరికి చెప్పాలంటే దేవతలే చెప్తారు. అయితే దేవతలు మనుషుల మధ్య ఉండలేరు కదా అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఒకరు చెప్పకపోతే మిమ్మల్ని ఈ విధంగా చేస్తాను, మిమ్మల్ని తుత్తునీయలుగా చేస్తాను, అంటే నాశనం చేస్తాను, మీ ఇండ్లు పెంటకొప్పగా అంటే ఏ విధంగా దేనికి కూడా పనికి రాకుండా కూల్చేస్తాను అన్నట్టుగా చెప్తామన్నాడు. సో అప్పుడు ఈయన కోపం వచ్చేసింది, రాజుగారి కోపం వచ్చేసి, మీరు ఇంకా సమయం ఆలోచన చేస్తూ ఉన్నారు అని ఆ ముందు వచ్చిన వాళ్ళు అంటూ ఉంటాడు. అప్పుడు అని అంటాడు, బబులోనులో అంటే వారి దేశంలో ఉన్న జ్ఞానులందరినీ సంహరించాలంటా ఉంటున్నాడు. ఇప్పుడు దేశంలో ఉన్న జ్ఞానులందరినీ సంహరించాడంటే దానికి ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు? ఈ విధంగా ఆవేశమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, ఆవేశకరమైనటువంటి నిర్ణయాలు. అందరి జ్ఞానుల్ని ఇప్పుడు కళ చెప్తే కలభావం చెప్పడానికి ప్రయత్నిస్తారు వారి ఆలోచనలు బట్టి. కళ తెలియదు అంటున్నాడు. కళ తెలియకుండా కళ చెప్పాలి, కలభావం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు అక్కడున్న జ్ఞానులందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు రాజు చెప్పిన మాటలకి, ఆయన పొందిన కోపానికి. ఇక వారికి చాలా ప్రాణగండంగా, అంటే మా పరిస్థితి ఇంకా ఎట్లా అయిపోయింది అన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. 13వ వచనం, ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. ఇక వీళ్ళకి ఎట్లాగా ఇటువంటి ఆజ్ఞ వచ్చేసింది కదా. ఆ పిలువబడిన వారిలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు లేరు. వారికి తెలియదు అసలు ఏం జరిగిందన్న విషయం అంతవరకు. అయితే
వారిని అంటే ఈ దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగో మీద వారికి చాలా పగ ఉంది. దేవుడు వాళ్ళని ఉన్న స్థలంలో పెట్టాడని. సో ఇప్పుడు ఈ సమయం వచ్చింది కాబట్టి వీరిని లేపేసేయాలి అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అంటే అప్పుడు దానియేలు ఏం చేశాడు అనేది మనము చూస్తాం. ఇది మన యొక్క మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది. అప్పుడు 14వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. 2వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు దానియేలు బబులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతి ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనం చేసాను. రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకు నడుగ్గా, ఆర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావము తెలియజెప్పుడికై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించును. ఇక్కడ దానియేలు చేస్తున్నటువంటి గొప్ప పని ఏంటంటే, రాజు ఆజ్ఞ బయలుదేరింది, జ్ఞానులను హతం చేయమని చెప్తూ ఉంది. అప్పుడు అక్కడ ఎవరైతే ఆ యొక్క ప్రతులు తీసుకుని వచ్చున్నాడో రాజదేహ సంరక్షకులు అధిపతి, అతన్ని దానియేలు కలిసి జ్ఞానయుక్తంగా మాట్లాడి తను విషయాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని తన మాత్రమే ఉంచుకోకుండా తన స్నేహితులైనటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటే ఈ యొక్క హనన్యా, మిషాయేలు, అజర్యా అనే 3 స్నేహితులు కూడా తెలియజేసి మనము ఈ సమయంలో మొరపెట్టాలి, దేవుని యొక్క కృపను పొందాలి, మనం కటాక్షం పొందాలి, కాబట్టి మనం ప్రార్థించేద్దాము అన్నట్లుగా వారికి తెలియజేసాడు. ఇది తనకు తెలిసినటువంటి ఒక విషయాన్ని వేరే వాళ్ళతో పంచుకొని, తన స్నేహితులతో పంచుకొని వారు కలిసి ప్రార్థన చేస్తున్నట్టుగా, కలిసి వారు స్పందిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సమస్య ఏ రూపంలో అయినా రావచ్చు. అది అక్కడ రాజు రూపంలో సమస్య వచ్చింది. అది కొన్నిసార్లు ఆ సమస్యలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్నేమో రీజనబుల్గా ఉంటాయి, కొన్నేమో ఎటువంటి రీజన్ లేకుండా ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో మనము ఏ విధంగా ఎదుర్కోవాలనేది మనం తెలుసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఎటువంటి సమస్య వచ్చినా అది సరైన రీతిలో మనము దాన్ని సరైన రీతిలో పరిష్కారం చేయాలంటే మనము ప్రభు యొద్దకు రావాలి. ప్రభు యొద్ద మనము ఆ సమస్యను ఉంచాలి. ఎక్కడికో తీసుకెళ్ళడం కాదు, కానీ ఫస్ట్ ప్రభు సన్నిధిలో పెట్టాలి. అది వీరు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అట్లా చేసిన తర్వాత అది జరిగిన సంఘటన ఏంటంటే, 19వ వచనంలో అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. పరలోకమందున దేవుని ఆయన స్తుతించాడంట. ఏమని స్తుతించాడు? ఎంత అద్భుతంగా స్తుతించాడో మనం చూడవచ్చు. దానియేలుకు అది దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపడిన. ఎట్లా బయలుపరచబడింది? దేవుడే తెలియజేశాడు. వాళ్ళు ఏం చేశారు? మొరపెట్టారు. వారు బాధలో ఉన్నారు. ఏంటంటే ఆ జ్ఞానులందరినీ హతం చేయమని ఆజ్ఞ వచ్చినప్పుడు వీరు ఆ సమయంలో వారితో పాటు అంతఃపురంలో రాజు చెప్పిన మాట వినకపోయినా, ఇప్పుడు డిగ్రీ వచ్చింది కదా, ఆ శాసనం వచ్చింది కదా, విన్నారు. వీరు అంతకుముందు రాజు
పెట్టినటువంటి ఆ పరీక్షలో నెగ్గిన వారు వీరు. దేవుడు వారిని ఒక ఉన్నతమ స్థితిలో ఉంచాడు. వారు రాజు పరీక్షలో నెగ్గినప్పుడు రాజు ఏ విధంగా వారి విషయంలో తెలియజేయడం జరిగిందంటే, వీరు వారితో ఉన్నటువంటి పరీక్షలో ఉన్నటువంటి వారి కంటే 10 అంతలు శ్రేష్ఠులుగా వారు ఉన్నట్టుగా మనం గుర్తిరుగుతాం. ముందు వచనాల్లో మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ వారు ఆ విధంగా వారు శ్రేష్ఠులుగా 10 అంతలు శ్రేష్ఠులుగా ఆ విధంగా ఉండి వారు మంచి పేరు పొందినప్పుడు ఆ విషయం మీద అక్కడ ఉన్నటువంటి వారు ఎంతో అసూయతో ఉన్నారు. అవకాశం కోసం చూస్తున్నారు. అరే, వీరు ఈ దేశస్తులు కాదు, వీరు ఇక్కడ స్లేవ్స్ అంటే బానిసలు, వీరు వేరే దేశం నుంచి చెరపట్టబడిన వారు, అటువంటి వారు ఇక్కడికి వచ్చి ఇటువంటి స్థితిలో ఉండటం ఏంటి, ఈ విధంగా వారిని పెట్టడం ఏంటి అని వాళ్ళు చాలా అసూయతో రౌద్రంతో ఉన్నారు. ఇప్పుడు రాజుకి అక్కడ ఉన్నటువంటి జ్ఞానుల మీద రౌద్రం వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఇప్పుడు ఒకవైపు ఏమో దానియేలు, అక్కడున్న ప్రజలు, వారికి ఉన్నతమైన అధికారులు వారి విషయంలో అటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, వారు అటువంటి మనసుతో ఉన్నారు. ఇక్కడ రాజు మరలా ఒక ఆజ్ఞ ఇవ్వటం ద్వారా వారి ప్రాణాల మీదకి వచ్చింది. ఈ సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. వారి ప్రాణాల మీదకి ఈ యొక్క శాసనం వచ్చేసింది. కాబట్టి ఈ సమయంలో వారు ఎంతో తెలివిగా దేవుని యొద్ద మొరపెట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడికో ఏదో చేద్దామన్న ఆలోచన కంటే తనకున్నటువంటి ఆ 3 నమ్మకమైనటువంటి స్నేహితులు, దేవుని యందు భయభక్తి కలిగిన స్నేహితులు, దేవుని వెంబడిస్తున్నవారు, దేవుని కొరకు అత్యాసక్తులు కలిగి జీవిస్తున్నవారు, రోషం కలిగి జీవిస్తున్నవారు, ఆ స్నేహితులతో తన విషయం చెప్పుకొని వారు మొరపెట్టారు. అప్పుడు దేవుడు దాని యొక్క దర్శన భావాన్ని తెలియజేసినట్టుగా మనం చూస్తాం. 20వ వచనం నుంచి మనం చూడొచ్చు. అక్కడ దానియేలు దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని, ఆయన బయలుపరిచినటువంటి ఆ దర్శనాన్ని అతను ఈ విధంగా సమాధానం ఇచ్చినటువంటి విధానాన్ని చూసినప్పుడు సంతోషంతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. ఇట్లనగా దేవుడు జ్ఞాన బలము కలవాడు, యుగములన్నిటినూ దేవుని నామము స్తుతి నొందునుగాక అని ఆ కింద వచనాల్లో ఆ విధంగా దేవుని స్తుతించినట్లుగా మనము చూస్తాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా పాయింట్కి వద్దాం, ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి. అసలు విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎవరైతే ఆ యొక్క శాసనం తీసుకొచ్చారో, మరణ శాసనం, అతనితో ఈ విషయం చెప్పాడు దానియేలు. 25వ వచనంలో మనం చూడొచ్చు. ఆర్యోకు అని అతనికి ఆ విషయం చెప్పినప్పుడు ఆర్యోకు ఈ విషయాన్ని తీసుకెళ్ళి రాజుకు తెలియజేస్తాడు. కావున ఆర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల యొక్క మనుష్యుని చెరపట్టబడి ఉన్న యూదుల్లో నేను కనుగొంటినని రాజు సమ్ముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయాను. త్వరగా దానియేలుని దేవుని యొక్క అంటే దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి అయినటువంటి దానియేలుని రాజుని వద్దకు తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. త్వరగా తీసుకెళ్ళాడు రాజుని వద్దకు. 26వ వచనంలో రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్షాజరు అను దానియేలును అడుగుగా, అక్కడ దానియేలుకి పేరు మార్చారు, బెల్షాజరు అని అన్నారు. మిగిలిన స్నేహితులు కూడా మనం మార్చినట్టుగా మనం ముందు గమనించాం. దానియేలు రాజు సమ్ముఖంలో ఈలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గాడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. ఎందుకంటే దానియేలు తెలుసు ఇవెవరు చెప్పలేకపోయారని, వారు చెప్పలేరు ఇటువంటివన్నీ కూడా అని మరొకసారి అతని రాజు ముందు తీసుకొస్తున్నాడు. ఇవి చెప్పడానికి వారికి తెలియదు, వారి చేతిలో లేదు, వారి జ్ఞానం సరిపోదు అన్నట్టుగా. 28 అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలుగుబోదాన్ని ఆయన రాజుగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు
ఏవనగా అని రాజు కలభావాన్ని మొత్తము చెప్తాడు. ఏంటి, ఒక పెద్ద ప్రతిమ నిలబట్టి ఉంటుంది. ఆ ప్రతిమకి తలభాగము ఈ విధంగా బంగారంతో ఉంటుంది. తర్వాత ఒక శిరస్సు నుంచి క్రింది భాగము వరకు ఉదరము వరకు అది ఏ విధంగా సిల్వర్ అంటే వెండి. ఆ తర్వాత అక్కడ నుంచి తొడల వరకు ఏముంటుంది, అది ఒక బ్రాస్. సో ఆ తర్వాత కింద నుంచి కాళ్ళ వరకు అది ఐరన్ లెక్క. తర్వాత అదే ఇనుము. ఆ తర్వాత తనకున్నటువంటి పాదాలు సగభాగమేమో ఇది మన్నుతోనూ క్లే అంటాడు అక్కడ. తర్వాత ఇంకో సగభాగము ఇనుముతో ఈ విధంగా ఉంటుందని ఒక 4 భాగాల గురించి వివరిస్తాడు. ఇచ్చినప్పుడు దాని ఎవరెవరు ఏ భాగము ఏ రాజుకు తెలియజేస్తూ ఉంది, ఏం జరగబోతుంది అని అన్ని విషయాలు తెలియజేస్తాడనమాట. తెలియజేసి దాన్ని ఏ విధంగా దానియేలు తను తగ్గించుకుంటున్నాడో మనం చూడవచ్చు 30వ వచనంలో. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడిను అని తను ఎంతగానో అంటే తను తగ్గించుకుంటున్నట్టుగా మనము అక్కడ చూస్తూ ఉండవచ్చు అన్నమాట. ఈ తర్వాత ముందు మనం చెప్పిన విషయాలు చూసిన ప్రాణభయం అంటే వారి యొక్క ప్రాణాలు తీసేస్తా అన్న శాసనం దాన్ని మనం చూసాము. అక్కడ ప్రజలు ఏ విధంగా అంటే ఆ జ్ఞానులు ఎంత భయంతో ఉన్నారో మనం చూసాము. జ్ఞానులు అన్నమాట ఈ దేవతలు తప్ప ఇంకెవరు చెప్పలేరు, దేవతలు మన మనుషుల మధ్యలో ఉండలేరు కదా అని అంటూ మనం చూసాము. తర్వాత వీరు దానియేలుకి ఈ విషయాలు తెలిసినప్పుడు వారు లేచి దానియేలు తన స్నేహితులతో పంచుకొని ప్రార్థన చేసినట్టుగా ఇవన్నీ మనం చూసాం. అది ఇప్పుడు ఆ కళ భావాన్ని కూడా చెప్పడానికి దానియేలు అంతఃపురానికి కొనుక్కోబడినాడు. సో అక్కడ దానియేలు చాలా నెమ్మదిగా మాట్లాడి ఆ కళభావాన్ని కూడా మనకి అక్కడ వివరిస్తున్నట్టుగా మనం చూస్తాం. అది మీకు తెలియజేశాను. అయితే ఇప్పుడు ఈ 46వ వచనం మనం చూస్తే ఈ మాటలన్నీ విన్న తర్వాత అక్కడ రాజు యొక్క స్పందన ఎలా ఉందో చూడండి. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్యము ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. చూడండి, రాజు ఒక అన్య రాజు. ఆ నెబుకద్నెజరు అంటే ఈనాడు అమెరికా ఎట్లాగో ఆనాడు బబులోను ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఉన్నటువంటి దేశం దాని యొక్క అధిపతి. ఇప్పుడు అమెరికా అధిపతి వచ్చి అతనికి ఇట్లా సాగిలు పడ్డాడంటే అది అటువంటి వీడియోలు వైరల్ అయిపోతాయి. అంటే అటువంటి చాలా గొప్పగా చెప్పుకుంటారు. చాలా అసలు అది జరగడానికి చాలా ఇబ్బందికరంగా కష్టకరంగా ఉంటుందన్నమాట. అటువంటి గొప్ప దేశ రాజు అనేటువంటి నెబుకద్నెజరు సాష్టాంగ నమస్కారం చేశాడంట ఒక స్లేవ్కి, అంటే ఒక బానిసకి, ఒక పరాయి దేశస్తునికి ఆ విధంగా సాష్టాంగ నమస్కారం చేశాడంటే మీరు ఆలోచించండి. అది చేసిన అతను కాదు, చేయించిన దేవునిలో ఉంది ఆ గొప్పతనం. దేవుడు ఆ విధంగా ఆ కళభావాన్ని తెలియజేసి దానియేలు ద్వారా ఆ విధంగా అటువంటి రాజు తన పిల్లలతోకి సాష్టాంగ నమస్కారం చేసే విధంగా చేశాడనమాట. సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్యములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాను. 47 మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, ఈ ఏ విధంగా తనని అంటే దేవుణ్ణి తన యొక్క పరిస్థితిని బట్టి తను అక్కడ చెప్పిన అర్థాన్ని బట్టి దేవుని కొరకు అతను దానియేలు నిలబడిన విధానాన్ని బట్టి దేవుని కొరకు ఆశ కలిగి వారు జీవిస్తున్న విధానాన్ని బట్టి ఏ విధంగా దేవుని నామం మహింపరచబడుతుందో మనం గమనించవచ్చు. ఈ అన్యుల మధ్య ఏ విధంగా ఆయన నామం హెచ్చించబడుతుందో మనం చూడవచ్చు. అతను అంటున్న మాటలు నీవు సమర్థుడివైతివే. ఎవరు
ఈ మర్మం చెప్పడానికి నువ్వు సమర్థం అయిపోయాడు. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభు. ఇది ఒప్పుకుంటున్నాడు. తను ఎవరినైతే పూజిస్తున్నాడో వారందరికి కూడా నీ దేవుడే దేవుడు, ఆయన మించిన వాళ్ళు లేరు అన్నట్టుగా తను చెప్తూ ఉన్నాడు. రాజులకు ప్రభు అంటా ఉన్నాడు. ఆయన రాజు. అటువంటి రాజులు ఎంతోమంది ఉన్నారు. ఆ రాజులందరికీ కూడా మీ దేవుడే ప్రభువు అని తన దేవుణ్ణి గణపరుస్తున్నట్టుగా, మహింపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. 48వ వచనములో, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతన్ని బబులోను సంస్థానములన్నిటి మీదను అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. ఎంత గొప్పగా ఇచ్చించాడు చూడండి. తను దానియేలును బహుగా ఇచ్చించాడంట. ఎట్లాగా? ఆ బబులోను సంస్థానాలన్నింటి మీద అధిపతిగా ఉంచాడు, జ్ఞానులందరిలో కూడా ప్రధానంగా ఉంచాడు అనమాట. అంత గొప్పగా హెచ్చించాడు. అసలు ఆ కలభావం అడిగినప్పుడు ఆ గుంపులో ఎవరైతే జ్ఞానులను చెప్పబడుతున్నారో ఆ గుంపులో అతను లేడు. ఇప్పుడు వాళ్ళ మీద అధికారిగా డైరెక్ట్గా అయినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఆ విధంగా రాజు ద్వారా దానియేలుని ఆ విధంగా గొప్ప అధికారిగా చేశాడు వాళ్ళందరి మీద. ఒక బానిస ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటం అనేది ఎట్లా సాధ్యమైంది? అది దేవుని వల్లనే సాధ్యమైంది. దేవుని చేతుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు తన పిల్లల్ని ఏ విధంగా అయినా కూడా హెచ్చించగలుగుతాడు, ఎటువంటి స్థానాలైనా ఉంచగలుగుతాడు. సో అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం అన్నమాట. ఆయన నామం మనం నిలబడితే చాలు. ఎక్కడైనా కూడా నా దేశమా, పరాయి దేశమా, లేకపోతే మరొక దేశమా, నా పరిస్థితి ఏంది అనేది కదా మనం చూసుకోవాల్సింది. మనం ప్రభు కొరకు నిలబడగలిగితే ఎక్కడైనా కూడా హెచ్చించే బాధ్యత ఆయనది. ఆయన నామాన్ని గణపరుచుకునే బాధ్యత ఆయనది. 49వ వచనంలో, అంతటా దానియేలు రాజుని వద్ద మనవి చేసుకొనగా రాజు షద్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానాల మీద విచారణకర్తలుగాను నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ఇక్కడ దానియేలు నాకు మాత్రం ఇంత స్థితిలో ఉంచాడు కదా, నన్ను మాత్రం ఈ స్థితిలో ఉంచాడు, నాకు అన్నీ ఉన్నాయిలే, ఇంకా నాకు పెద్దగా నేను ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకోకుండా తనేం చేశాడు? తన యొక్క స్నేహితులైనటువంటి, తనకు ప్రార్థనలో సహకరించినటువంటి, తనకు తోడుకున్నటువంటి, ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నటువంటి, ప్రభు కొరకు ప్రజ్వలిస్తున్నటువంటి ఆ షడ్రకు మేషకు అబేద్నెగో విషయంలో కూడా దానియేలు రాజుని వద్ద మనం చేయగా దేవుడు వారిని కూడా గొప్ప స్థితిలో ఇచ్చించినట్టుగా మనం చూస్తాం. బబులోను సంస్థానాల మీద వాళ్ళని విచారణకర్తలుగా ఉంచాడంట. అటువంటి స్థానాన్ని వాళ్ళు ఇచ్చారన్నమాట. ప్రియమైన దైవ పిల్లరా, ఇంతవరకు మనం అనేక మాటలు విన్నాం. దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతూ వచ్చాడు. మనం ఎవరి చేతుల్లో ఉన్నాం? దేవుని చేతుల్లో ఉన్నాము. దేవుని చేతుల్లో ఉంటే దేవుడు గొప్పగా హెచ్చించగలుగుతాడు. ఆయనకు మించిన వాడు ఎవరు లేరు. సో అక్కడ జ్ఞానులు వారు ఈ విషయాన్ని ఎవరు చెప్పలేరు అన్నప్పుడు దేవతలు చెప్తారు అన్నప్పుడు ఇక్కడ దేవుడు అద్భుతంగా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. వాళ్ళు ఒప్పుకున్నారు ఎవరు చెప్పలేరని, కానీ దేవుడు తన పిల్లలను వాడుకొని గొప్పగా కార్యం చేసినట్టు మనం చూస్తాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. కృపల దేవ, మీ నమ్మకమైన కార్యాలను బట్టి, మీ ప్రేమ ఉన్నత వాత్సల్యతను బట్టి వందనాలు. ఈ సమయాన్ని మీరు దీవించి ప్రతి ఒక్కరితో మాట్లాడి నమ్ముచుంటున్నాం. మేము మీ కొరకు నిలబడగలిగటానికి సహాయపడండి, కృప చూపండి. నేను మీ యొక్క ఉన్నతమైన ఆలోచన తలను బట్టి వందనాలు. మీరు మా తలలు ఎత్తేవారు, దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తం అయితే మరొకసారి కలుసుకుందాం. హెబ్రోను ఆస్ట్రేలియా పరిచర్యల గురించి మీరు ప్రార్థించేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.